అందుకే దక్షిణాయనము ఉత్తరాయణము ఎప్పుడైనా సరే నడక అన్నది కుంటి నడక కాకుండా ఉండాలంటే రెండు కాళ్ళ మీద నడవాలి. రెండు కాళ్ళ మీద నడిచినట్టే కాలము కూడా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము అనబడేటటువంటి పేర్లతో రెండు కాళ్లతో నడుస్తుంది. ఇందులో దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. యథార్థంగా పరిశీలనం చేస్తే దక్షిణాయనం తక్కువని ఉత్తరాయణం ఎక్కువని భావన చేయకూడదు. తెలియక చాలామంది దక్షిణాయనంలో చనిపోతే ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేసింది అనుకుంటారు. మహాజ్ఞాని అయినవాడు, గొప్ప భక్తి తత్పరుడైన వాడు ఎప్పుడు పోయినా ఒకటే. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ దక్షిణాయనం అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం ఏమిటో వ్యాఖ్యానం చేశారు. అది కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమునందు ఈశ్వరుని యందు ఐక్యమైపోయేటటువంటి స్థితి దక్షిణాయనం. అంతేకాని దక్షిణాయనం అంటే ఏదో జీవుడు పాడైపోయే కాలం కాదు. యథార్థమునకు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనమే చాలా గొప్పది. ఎందుచేత దక్షిణాయనం చాలా గొప్పది అంటే దక్షిణాయనమంతా కూడా మనకి ఉపాసనా సంబంధమై ఉంటుంది. మనం పరమేశ్వరుడి ఆరాధన చెయ్యడానికి యోగ్యమైన కాలమంతా కూడా కేవలముగా దక్షిణాయనంలోనే సంభవిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో నిజానికి దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినన్ని గొప్ప తిథులు రావు. అందుకే ఉపాసనంతా దక్షిణాయనం. దక్షిణాయనంలో చనిపోయాడండి అంటే అయ్యో అని ఎందుకంటారంటే ఎంసెట్ పరీక్షకి ఎంతో కష్టపడి తయారైన వాడికి రేపు పరీక్షనగా ఇవాళ టైఫాయిడ్ వస్తే అయ్యో పాపం అన్నట్టే ఉపాసన చేసుకోగలిగినటువంటి కాలం వచ్చినప్పుడు ఉండకుండా శరీరాన్ని విడిచిపెట్టేసుకున్నాడు రా. ఇప్పుడు ఆ శరీరం లేదు కాబట్టి స్నానం చేస్తాడా, దీపం పెడతాడా? చేసుకోలేడు. దక్షిణాయనాన్ని పోగొట్టుకున్నాడని కొంచెం బాధపడతారు తప్ప దక్షిణాయనంలో చనిపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఏదో ఉందని ఊహించకూడదు. కాబట్టి దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. ఉపాసనా కాలము కాబట్టే మీరు చూడండి, గురు పౌర్ణమి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మీ వ్రతం ఇత్యాదులన్నీ పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథులన్నీ కూడా దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి తిథుల యొక్క ప్రత్యేకత మనకి దేశము కాలము ఈ రెండిటి చేత పవిత్రమై ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశమునందున్న కారణం చేత, దేశము అంటే నా ఉద్దేశంలో ఒక్కొక్క ప్రాంతమునందున్న కారణం చేత మీకు ప్రత్యేకమైనటువంటి ఫలితం ఒకటి ఒనగూడుతుంది. ఉదాహరణకి నేను గంగానదిలో స్నానం చేశాననుకోండి, గంగానది స్నానం మిగిలిన ఏ నదుల స్నానం కన్నా గొప్పది. స్కాంద పురాణంలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఎందుకు దర్శనం చెయ్యాలి, మిగిలిన అన్ని తీర్థముల యందు అన్ని నదుల యందు దేనికి స్నానం చెయ్యాలి అంటే, ఇన్నిటిలో స్నానం చేస్తే, ఇన్ని క్షేత్రాల్ని దర్శనం చేస్తే కాశీపట్టణంలో ప్రవేశించడానికి, విశ్వనాథుణ్ణి సేవించడానికి, గంగా స్నానం చెయ్యడానికి అధికారం పొందడం కోసం. అంటే కాశీపట్టణ ప్రవేశం అంత గొప్పది, గంగా స్నానం అంత గొప్పది. తెలిసో తెలియకో కాశీపట్టణ ప్రవేశం చేశాడు అంతే. పూర్వజన్మ పుణ్యం లేకుండా అలా కాశీపట్టణ ప్రవేశం చెయ్యడు, గంగా స్నానం చెయ్యడు. ఆ దేశమునకు, ఆ ప్రాంతమునకు ఒక ప్రఖ్యాతి, ఆ నదికి ఒక ప్రఖ్యాతి. అలాగే కాలమునకు కూడా పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినటువంటి పని మీకు విశేషమైనటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేస్తుంది. అలా ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎంసెట్కి తయారయ్యేటటువంటి విద్యార్థి ఓ స్టాప్ వాచ్ అక్కడ పెట్టుకుని ఒక 150 చిన్ని చిన్ని ప్రశ్నల్ని తాను ఎంతసేపట్లో ఎన్ని బాగా ఆన్సర్ చేయగలను అన్న కోణంలో తనంత తానే పరీక్షకి గురి చేసుకుంటాడు. తను ఎన్ని మాటలు పరీక్ష తనకి తాను పెట్టుకుని 150కి 150 మార్కులు తెచ్చుకున్నా, ఏదో 90 నిమిషాల కాలం అనుమతింపబడుతుంది అనుకుంటే అతను 80 నిమిషాల్లోనే పేపర్లు ఆన్సర్ చేసినా, అసలు అతను ఎంసెట్లో ఎన్ని మార్కులు సంపాదించుకున్నాడన్నదే అతని భవిష్య జీవితానికి అంతటికీ గీటురై. మా ఇంట్లో చాలా బాగా చేసేవాడినండి, ఆ రోజున నేను పరీక్ష రాస్తున్నప్పుడు పక్కన కళ్యాణ మంటపంలోంచి పాటలు వినపడ్డాయి, ఆ ఒక్కరోజే నేను వ్రాయలేకపోయానంటే ఒప్పుకోరు. ఆ రోజు రాసిందేదో అదే గీటురై. అంతే.
దాన్ని బట్టే వాడి జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే మనం పెట్టుకున్న వ్యవస్థలో, మనం పెట్టుకున్న ఎంసెట్లో, మనం పెట్టిన పరీక్షలో మీరిచ్చిన సమయం గంటన్నరకే అంత ప్రాధాన్యత ఉంటే, పరమేశ్వర నిర్ణయమైనటువంటి కాలప్రవాహమనందు ఒక ఆయనానికి, ఒక మాసానికి అంత ప్రత్యేకత ఉంటుందని అంగీకరించడానికి మీకు ఏది అడ్డు రావాలి? విశ్వాసం లేకపోతే అడ్డు రావాలి. విశ్వాసం ఉంటే వేదమునందు అడ్డు రాదు. కాబట్టి అది ఋషి ఈశ్వరవాక్కు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.